ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ సంతానము వలన సమస్త భూమిలోని సమస్త సంతానములు లేదా సమస్త జనములు నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. అంటే భూమి మీద ఉన్న సమస్త భూలోకంలోని సమస్త జనులంట నీ సంతానం వలన ఆశీర్వదింపబడతారంట. ఈ మాట అబ్రహాముకి దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా? అసలు అబ్రహాముకి పిల్లలే లేరు. పిల్లలు లేని టైంలో నీ పిల్లల వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనములు నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడతారు అని చెప్పాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి అబ్రహాముకి సంతానాన్ని ఇచ్చాడు. ఆయన అన్న రీతిగానే ఆశీర్వాదాలను కూడా ఇచ్చాడు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఒకవేళ ఆశీర్వాదకారకంగా లేవేమో, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా లేవేమో, నీ సమాజానికి, నీ పుట్టింటి వారికి, నీ అత్తింటి వారికి, లేదా నీ చుట్టుపక్కల వారికి, నీ సంఘానికి నువ్వు ఆశీర్వాదకారకంగా లేవేమో. అరే దరిద్రుడురా వీడి ఆశీర్వాద కారకం కాదు, వీడి వల్ల ఏ ఉపయోగం లేదు అని నేను అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ సంతానము సమస్త జనములకు నీ సంతానం వల్ల సమస్త జనములు ఆశీర్వదింపబడును. అంటే నువ్వు ఆశీర్వాద కారకముగా ఉన్నా లేకపోయినా దేవుడు ఏమంటున్నాడంటే నీ సంతానాన్ని ఆశీర్వాద కారకముగా ఉంచుతానంటున్నాడు.